నమస్తే మామ. ఈ వారం చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి. సో మేమందరం షిఫ్ట్లుగా అన్ని మూవీస్ కవర్ చేసాం అనమాట. అండ్ ఆల్సో దీంట్లో ఒక ఓటీటీ మూవీ కూడా ఉంది. సో ఈ వీడియోలో మీకు 4 మూవీ రివ్యూస్ అండ్ మా ఒపీనియన్స్ మీకు ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మిస్టర్ బచ్చన్. మిస్టర్ బచ్చన్ నీకు ఎలా అనిపించింది? ఓవరాల్ గా అయితే మిస్టర్ బచ్చన్ గురించి ఒక పాయింట్ లో చెప్పాలంటే బోరింగ్ ప్లాట్. సరే, పాజిటివ్స్ నెగటివ్స్ అండ్ తర్వాత ఓవరాల్ గా నేను చెప్తాను. ఓకే. స్టోరీ విషయానికి వస్తే ఏం లేదు, రైడ్ రీమేక్ అన్నారు, బట్ నేనైతే రైడ్ చూడలేదు. సో ఒకవేళ చూసిన వాళ్ళు అయితే మీరు ఎలా ఉంటుందో రైడ్ కింద కమెంట్స్ లో చెప్పండి. బచ్చన్, మిస్టర్ బచ్చన్ ఈజ్ లైక్ వింటేజ్ పేరుతో తీసిన ఒక క్రింజ్ కామెడీ షిట్ అనేది నా ఒపీనియన్. మిస్టర్ బచ్చన్ విషయానికి వస్తే లైక్ ఎక్కడ అంటే రవితేజ గారి యాక్టింగ్ దగ్గర అమితాబ్ బచ్చన్ గారి డైలాగ్స్ ని, వింటేజ్ డైలాగ్స్ ని తీసుకొని వచ్చి చేపిద్దాం అనుకున్నారు. అది ఎవరి థాట్ వచ్చిందో కానీ దట్ ఈస్ లిటరలీ ఎ షిట్ థింగ్ డన్ బై దెమ్. నెగటివ్స్ విషయానికి వస్తే డైలాగ్స్, లిటరల్లీ అన్ఎంగేజింగ్ డైలాగ్స్, అన్ఎంగేజింగ్ సీన్స్. కొన్ని సీన్స్ చాలా సెక్షువలైజ్ చేసినట్టు అనిపిస్తుంది, లైక్ హీరోకి హీరోయిన్ కి మధ్య. అంటే అది కూడా ఎందుకు అంటున్నా అంటే లైక్ ఒక యాంగిల్లో ఇంతకుముందు రాఘవేందర్ రావు గారి సినిమాల్లో కొంచెం హీరోయిన్ ని నడుము చూపించడము కొంచెం ఆ సాంగ్స్ వరకే ఉండేది. మిగతా సినిమా కామెడీగా ఉండేది, క్లీన్ గా ఉండేది సాంగ్స్. సినిమా అంతా అదే. నువ్వు హరిశంకర్ ప్రీవియస్ మూవీస్ స్టార్టింగ్ నుంచి తీసుకొస్తే హీరోయిన్ నడుముని ఎట్లా ఫోకస్ చేయాలి, హీరోయిన్ కంటే హీరోయిన్ నడుముకి స్క్రీన్ ప్రెసెన్స్ ఎక్కువ ఉంటుంది. హీరోయిన్ నడుముకి స్క్రీన్ ప్రెసెన్స్ ఉంటుంది. లైక్ నేను మరీ మాట్లాడకూడదు, బట్ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఆవిడ క్లీవేజ్ ని కూడా చాలా సెక్షువలైజ్ చేసి చూపించడం కూడా జరిగింది. బట్ ఇట్స్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. బట్ సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ చాలా బాగున్నాయి. మికీ జే మేయర్ డ్యూటీ ఎక్కాడు, బట్ అది మూవీలో అదేదో ఇంకా సాంగ్స్ కోసం సినిమాకి వెళ్ళాలి అన్నట్టు మూవీ ఉండిపోయింది. ఓవరాల్ గా ఈ మూవీని రవితేజ గారి యాక్టింగ్, భాగ్యశ్రీ డాన్సెస్ ఇంకా మూమెంట్స్ కోసం పోవాలంటే ఇంకా కరువు గాళ్ళకి ఆ భాగ్యశ్రీనే కాపాడుతుంది. ఇంకా సినిమా అంతా ఆమె వచ్చిందంటే ఆ సినిమాలో ఒక సాంగ్ రావాలి, ఆమె ఒక సీన్ లో ఉందంటే వెనకాల ఒక మ్యూజిక్ రావాలి. మ్యూజిక్ ఉందంటే వెనకాల ఒక అమితాబ్ బచ్చన్ పాట రావాలి, లేదా కిషోర్ కుమార్ పాట రావాలి, అంతే. ఇంకేం లేదు ఈ సినిమాలో. అలా ఒక పాయింట్ మర్చిపోయాను, జగపతి బాబు గారి యాక్టింగ్ గురించి. మెనసింగ్ యాక్టింగ్, బట్ క్యారెక్టర్ ఏం లేదు. ఆయన యాక్టింగ్ కొంచెం పర్లేదు, బాగానే ఉంటుంది. ఇంకా ఇది ఎట్లా చెప్పాలంటే సూర్యది గ్యాంగ్ అని ఒక మూవీ ఉంటది, దాని రీమేక్ లాగా అనిపిస్తుంది. అంటే లైక్ ఆ రేడ్ సీన్స్ బాగుంటాయి ఆ గ్యాంగ్ మూవీలో. తర్వాత వాళ్ళు చేసేది అది దొంగతనమో ఏదో ఒకటి పక్కన పెడితే ఆ రేడ్ సీన్స్ బాగుంటాయి. ఆ సీన్ ఇంటర్వెల్ కి ముందు ఒక 10 నిమిషాలు వచ్చే రేడ్ సీన్, అదే సీన్ యాస్టీస్ పెట్టేస్తే కామెడీ కాకుండా కొంచెం సీరియస్ గా పెడితే ఎలా ఉంటుందో అదే సీన్. దండం పెట్టాలి థియేటర్కి వెళ్ళి చూసినందుకు నన్ను, నాకైతే. ఓకే, ఇప్పుడు వచ్చేసి సెకండ్ మూవీ. ఇది నాని ప్రీమియర్ షో చూడడం జరిగింది. అన్ఫార్చునేట్లీ నాకు టైం కుదరక చూడలేకపోయాను. నాని వీరాంజనేయులు విహారయాత్ర. వీరాంజనేయులు విహారయాత్ర మూవీకి వచ్చేసరికి ఇట్స్ అన్ ఓటీటీ ఫిలిం, బట్ మేము మీమర్స్ కాబట్టి మాకు ఈటీవీ విన్ వాళ్ళు సపరేట్ గా పిలవడం జరిగింది అండ్ వీ హ్యావ్ వెంట్ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్. సో ఓవరాల్ గా మూవీ ఎక్స్పీరియన్స్ హార్ట్ఫుల్ గా చాలా మంచి మూవీ, లిటరల్లీ చాలా మంచి మూవీ. ఏంటి అంటే లైక్ వింటేజ్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ మూవీలో లైక్ నాకు 1980s టైంలో బ్రహ్మి అండ్ శ్రీలక్ష్మి గారి కామెడీ సీన్స్ నాకు చాలా ఇష్టం అనమాట, జంధ్యాల గారి మూవీస్ లో. అండ్ ఆ నాస్టాలజియా క్రియేట్ అయినట్టు అనిపించింది నాకైతే ఈ మూవీ విషయానికి వస్తే. లైక్ వాళ్ళిద్దరిని వైఫ్ అండ్ హస్బెండ్ గా చూస్తూ వాళ్ళిద్దరి మధ్య కామెడీ సీన్స్ కొంచెం బాగుండేదేమో అనిపించింది, బట్ వాళ్ళిద్దరు సీన్స్ చాలా తక్కువ ఉన్నాయి లిటరల్లీ. బట్ ఆన్ స్క్రీన్ వాళ్ళిద్దరిని చూసిన తర్వాత ఓకే అమ్మయ్యా అనిపించిన మూవీ వీరాంజనేయులు విహారయాత్ర. స్టోరీ విషయంకి నేనేం చెప్పను, బట్ ఇట్స్ ఎ వెరీ థిన్ స్టోరీ. మీరు ట్రైలర్ ఒకవేళ చూసుంటే ఆయన హస్తికలు గోవాలో కలపాలి, వాట్ ఈస్
బిహైండ్ ద సీన్స్ అనేది మీరు ఇంకా సినిమాలో చూడాలి. ట్రైలర్ కూడా నేను చూసినప్పుడు ఐ వాస్ టోటలీ ఇంటూ, నాకు నచ్చింది, చూడాలి అనిపించింది. సో ఐ వాస్ సోల్డ్ అవుట్ ఫర్ దట్ ట్రైలర్. ఎస్ ఎస్. స్టారింగ్ నరేష్, పవిత్ర నరేష్, మీకు చెప్పాలంటే పవిత్ర నరేష్, రాగ్ మయూర్ అండ్ ప్రియావత్లమణి. లైక్ మీరు ఈ సాంగ్ వినే ఉంటారు కదా, హుషారు మూవీ సాంగ్, సడన్ గా నోట్లోకి రావట్లేదు. ఉండిపోరాదే సాంగ్ లో హీరోయిన్, ఈ మూవీలో రాగ్ మయూర్ కి సిస్టర్ రోల్. అందరూ లిటరలీ అందరూ చాలా బాగా యాక్ట్ చేస్తారు. మూవీ మొత్తం తీసుకుంటే ఒక 7 to 8 యాక్టర్స్ ఉంటారు మొత్తం మీద. ఒక 10 members ఉంటారేమో నాకు తెలిసి. ఒక పాయింట్ లో ఏంటంటే అమృతంలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ ఒకే సీన్ లో ఉంటారు ఇక్కడ. మన అమృతం సీరియల్ ఉంటుంది చూసారా, సర్వము, అమృతం ఫస్ట్ రోల్, నరేష్ గారు అమృతం ఫస్ట్ రోల్ చేశారు కదా, వాళ్ళ ముగ్గురుతో ఒక సీన్ ఉంటుంది ఈ సినిమాలో. చాలా మంచిగా ఆ నాస్టాలజీ పాయింట్ హిట్ అవుతుంది, చాలా మంచి సీన్ అది. బట్ యా, ఓవరాల్ గా మూవీ మాత్రం ఫన్ అండ్ ఎమోషనల్ డ్రామా. చాలా మంచి కామెడీ సీన్స్ ఉన్నాయి, చాలా మంచి ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి. అండ్ బ్రహ్మానందం గారి వాయిస్ కి సెపరేట్ సీన్స్ పడతాయి, లిటరల్లీ ఎంజాయ్ చేస్తారు. ఒక డైలాగ్ ఆయనది, నేను మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా, ఓ మాదిరిగా కూడా కనపడట్లేదా అని చెప్పేసి ఉంటే ఆయన హస్తికల చొమ్మ మాట్లాడుతుంది ఆ డైలాగ్, జస్ట్ లైక్ మర్యాద రామన్ లో రవితేజ గారు లాగా సైకిల్ కి ఆయన హస్తికల చొమ్మ డైలాగ్ చెప్తుంటే భలే హిట్ అయిపోయింది అసలు ఆ సినిమా. డైలాగ్స్ మాత్రం చాలా మంచి. చూడాలి, నేను కూడా చూస్తా. ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది 14th రిలీజ్ అయింది, తప్పకుండా చూడండి. దిస్ ఈస్ ఆర్ రికమెండేషన్. ఈ 4 movies లో దిస్ ఈస్ ఆర్ రికమెండేషన్. సో ఇప్పటిదాకా నేను 2 సినిమాలు రివ్యూ ఇచ్చా, 3వ సినిమా నేను లాస్ట్ లో రివ్యూ ఇస్తా. మనోడు తంగాళన్ మూవీ తమిళ్లో చూసాడు, ఎలా అనిపించింది ఏంటి కథ అనేది ఇప్పుడు తను చెప్తాడు అనమాట. నువ్వు అందుకుంటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, తంగళాన్ బేస్ ప్లాట్ వచ్చేసి కోలార్లో జరిగే ఒక ట్రైబ్ స్టోరీ అన్నమాట. వాళ్ళ లైఫ్ లో ఏం జరిగింది అనేది ఒక పీరియాడిక్ మూవీ కిందనే వస్తుంది. సో మూవీలో నేను 3 parts గా చెప్తా, పాజిటివ్స్, నెగటివ్స్ అండ్ ఓవరాల్ గా ఎలా అనిపించింది యాజ్ అన్ యావరేజ్ ఆడియన్స్ గా. సో ఫస్ట్ పాజిటివ్ సైడ్ వెళ్తే, ఆబ్వియస్లీ యాక్టింగ్, ఈవెన్ లైక్ సపోర్టింగ్ రోల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ దే లివ్డ్ అవుట్ దేర్ రోల్ కంప్లీట్ గా. అండ్ మోర్ దెన్ విక్రమ్ గారు, లైక్ చియాన్ విక్రమ్ గారు, పార్వతి గారు హూ ప్లేస్ విక్రమ్ గారు వైఫ్ లాగా యాక్ట్ చేస్తారు. she gave her best performance till date. ఆ క్యారెక్టర్ మాత్రం మాలవిక మోహన్ ఇంకో రోల్ అన్నమాట, విక్రమ్ గారి వైఫ్ రోల్. ఓకే, షీ ఇస్ నాట్ ద హీరోయిన్. నో షీ ఈస్ లైక్ సపోర్టింగ్ యాక్టర్ అండ్ మెయిన్ లీడ్ లానే ఉంటుంది, ఇంపార్టెంట్ రోల్. అండ్ సెకండ్ పాజిటివ్ థింగ్ అబౌట్ దిస్ మూవీ ఈస్ ఎడిటింగ్ అన్నమాట. సో నేను ఇంతకుముందు మేము అది ట్రైలర్ రివ్యూ చేసినప్పుడు కూడా కొన్ని షార్ట్స్ డే అండ్ నైట్ షిఫ్ట్ అవుతూ ఉంటాయి, అండ్ ఆల్సో ట్రాన్సిషన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. అండ్ మ్యూజిక్, లైక్ ఇది కాస్త ట్రైబల్ మ్యూజిక్ రావాలి, అండ్ ఆల్సో డ్రామా ఇంక్లూడ్ అయ్యి ఉండాలి, అటుపక్క అది అడ్వెంచర్ కలిసి ఉండాలి. సో జీవి ప్రకాష్ క్లైమాక్స్ వచ్చేసరికి మ్యూజిక్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. అండ్ సినిమాటోగ్రఫీ, ల్యాండ్స్కేప్ మొత్తాన్ని బాగా క్లియర్ గా చూపించారు. లైక్ కిషోర్ కుమార్ గారు, హీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. అండ్ ఎడిటర్ సెల్వా ఆర్కే గారు. సో ఎడిటింగ్ మాత్రం టాప్ నాచ్ ఉంది. ఇప్పుడు నెగటివ్స్ వస్తే, ఎడిటింగే ఒక నెగటివ్ లాగా వెళ్ళింది. ఎందుకంటే నేను ఎలాగైతే చెప్పాను, ట్రాన్సిషన్ ఆల్సో, ఎందుకంటే ఆ ఎడిటింగ్ వల్ల స్క్రీన్ ప్లే డిస్టర్బెన్స్ ఫీల్ అవుతారు ఆడియన్స్. ఆ ఎడిటింగ్ కాస్త ఫాస్ట్ పేస్ లో ఉండడం వల్ల అక్కడ ఏం జరుగుతుందో కూడా కాస్త కొన్నిసార్లు తెలియకుండా ఉన్నింది. అండ్ దానివల్ల స్క్రీన్ ప్లే, అంటే అక్కడ కథ ఏం కన్వే చేయాలనుకున్నారు డైరెక్టర్, కాస్త తెలియకుండా పోయింది. యాజ్ అన్ ఆడియన్స్ అంటే మనం అరే అని గెస్ చేసే ఒక ఇంట్యూషన్ ఉంటుంది కదా, అది పూర్తిగా మనకు ఒక కంక్లూజన్ రాకుండా ఉంటుంది కొన్ని సీన్స్ లో. ఇది. అండ్ ఓవరాల్ గా ఏమనిపించింది సినిమా అనిపిస్తే, ఒకవేళ మీకు గనక డ్రామా బేస్డ్, కొన్ని క్యారెక్టర్ బేస్డ్ మూవీస్, పర్ఫార్మెన్స్ బేస్డ్ మూవీస్ అండ్ పీరియాడిక్ మూవీస్, ఇలాంటి మూవీస్ కనుక ఎక్కువ నచ్చినట్లయితే కనుక అలాంటి వాళ్ళకి ఈ మూవీ చాలా నచ్చుతుంది. అండ్ డెఫినెట్ గా వాచ్ వర్త్ మూవీ.
ఎందుకంటే ఆ కాస్ట్యూమ్స్ కానీ లైక్ విక్రమ్ గారు హీ డెడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హిస్ సైడ్. అండ్ తారంజిత్ మూవీస్ కూడా నాకు చాలా ఇష్టం. సార్పట్ట బరపురై ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. సో దిస్ ఇస్ తంగలాన్ గురించి ఈ నా ఒపీనియన్. అంటే సో సో యా, ఇస్మార్ట్ శంకర్ విషయానికి వస్తే ఓన్లీ పాజిటివ్ ఈజ్ రామ్ పోతినేని యాక్సెప్టింగ్ ది స్టోరీ అగైన్ ఆఫ్టర్ నోయింగ్ పూరి జగన్నాథ్స్ ఫ్లాప్, బట్ గివింగ్ హిమ్ ఎ ఛాన్స్. లైక్ అతను ఏమన్నా కొత్తగా చేస్తాడని ఏమన్నా అనుకొని పాజిటివ్ అయితే మాత్రం అదే. అండ్ హీ డిడెంట్ టేక్ రెమ్యునరేషన్ బికాజ్ ఆయన లాసెస్ లో ఉన్నారు కాబట్టి ఆయనకు హెల్ప్ చేద్దామని చెప్పేసి రెమ్యునరేషన్ తీసుకోకుండా యాక్ట్ చేశారు. అండ్ హీ యాక్టెడ్ వెరీ వెల్, యాక్టర్ పరంగా అండ్ ఆ క్యారెక్టర్ పరంగా హీ యాక్టెడ్ వెరీ వెల్. నెగటివ్స్ విషయానికి వస్తే లిటరల్లీ ఇస్మార్ట్ శంకర్ ని రీమేక్ చేసి యాజ్ ఇట్ ఈ స్టోరీ పెట్టేసి, నువ్వు విలన్ ప్లేస్ లో బిగ్ బుల్ ని పెట్టేసి అండ్ హీరోయిన్ ని మార్చేసి సేమ్ కాన్సెప్ట్ పోలీస్ ఓడి ప్లేస్ లో నువ్వు విలన్ కి చిప్ పెడితే ఎలా ఉంటది, అంతే సీన్ అంతే. ఇంకా ఏం లేదు ఈ సినిమాలో, ఏం లేదు బల్లా. ఇంకా హెడ్ ఏక్ పాయింట్ ఏంటో మాత్రం ఆలీ క్యారెక్టర్, అది ఎంగేజ్ అవుతుందేమో అనుకున్నా నేనైతే థియేటర్ లో. నేను టీజర్ లో చూసినప్పుడు అదే అనిపించింది. టీజర్ లో చూసినప్పుడు అదే ఎంగేజ్ అవుతుంది, ఎందుకంటే లైక్ పూరి జగన్నాథ్ మూవీస్ లో కామెడీ ట్రాక్ సైడ్ ఉంటుంది, స్టోరీలో ఇన్వాల్వ్ అవ్వదు ఒక ఆంధ్ర వాళ్ళలో తప్ప. కానీ ఈ సినిమాలో కామెడీ ట్రాక్ కూడా చాలా క్రింజ్ ఉంటుంది. లిటరల్లీ యూజ్లెస్ సీక్వెల్. నో పాయింట్, జస్ట్ బికాస్ ఆఫ్ రామ్ ఒకసారి చూడొచ్చు, లేదు మీరు కొంచెం కకృతిగా అయితే హీరోయిన్ కోసం చూడొచ్చు. ఓకే, ఓవరాల్ గా అయితే మాత్రం మార్ముంతా చోటు చింత వదులుకోవాలి సినిమా మీద కూడా, అంతే, ఏం లేదు సినిమాలో. దేర్ సి అయ్యాన్ని